హనీమూన్ ప్రాణంలో హత్యకంద భారతదేశాన్ని షేక్ చేసిన ఈ సంఘటన 29 ఏళ్ల రాజా రఘువంశీ మధ్యప్రదేశ్లోని ఇందోర్కు చెందిన వ్యాపారి ఇటీవలే 2025 మే 11న 25 ఏళ్ల సోనం రఘువంశీతో వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది రోజుల్లోనే వారు హనీమూన్ కోసం మేఘాలయలోని ప్రసిద్ధి చెందిన సొహర చెరాపుంజీ కు ప్రయాణించారు. మే 23న మధ్యాహ్నం 2:00 నుంచి 2:18 మధ్య రాజాను ముగ్గురు వ్యక్తులు ఆనంద్ కుర్మీ, ఆకాష్ రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన్ ఘోరంగా దాడి చేసి కత్తులతో కిరాతకంగా హత్య చేసి అతని శరీరాన్ని జలపాతాల కింద లోతైన లోయలో పడేశారు. దురదృష్టకరమైన చివరి వీడియోను పర్యాటకుడు దేవ్ సింగ్ తీసిన వీడియోలో రాజా, సోనం ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తూ కనిపించారు. జూన్ 2న రాజా శరీరం పురావస్థ రూపంలో బయటపడగా అతని శరీరంపై ఉన్న టాటూను గుర్తించి అన్నయ్య విపిన్ రఘువంశీ శవాన్ని గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో ఒక అద్భుతమైన మలుపు వెలుగులోకి వచ్చింది. ఈ హత్యను ప్లాన్ చేసింది రాజా భార్య సోనం రఘువంశీ మరియు ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా. రాజ్, సోనం అన్నయ్య గోవింద్ రఘువంశీ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి పక్కా ప్రణాళికతో హత్యను అమలు చేశారు. సాక్ష్యాలను తొలగించేందుకు సోనం హత్యకు ముందు తన మంగళసూత్రం మరియు ఉంగరం హోంస్టేలో వదిలి వెళ్ళింది. మే 23న మధ్యాహ్నం 1:43 గంటలకు తల్లికి ఫోన్ చేసిన సోనం ఆ తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అంతేకాదు, ఆమె హత్య చేస్తున్న వారికి రక్తం పడకుండా ఉండేందుకు రైన్కోట్ కూడా ఇచ్చింది. తరువాత ఆమె పరారైంది. జూన్ 8న ఉత్తరప్రదేశ్ లోని గాజీపూర్ వద్ద ఉజాలా యాదవ్ అనే విద్యార్థిని ఆమెను బస్సులో గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. జూన్ 9న సోనం స్వయంగా ఒక దాబా వద్ద పోలీసులకు లొంగిపోయింది. విచారణలో హత్యకు సంబంధించిన మొత్తం కుట్రను ఒప్పుకుంది. హత్యలో పాల్గొన్న రాజ్ కుష్వాహా, ముగ్గురు హత్యకారులు పోలీసులు అరెస్టు చేశారు.